రేవంత్ ఎప్పటికైనా బీజేపీలోకి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డిది కూడా అదే దారి. ఇప్పటికే గడ్కరీ అమిత్ షాతో రహస్య భేటీ, సీఎం కు మంత్రులకు సమన్వయం లేదు, యూరియా కొరతపైన తలో మాట నిదర్శనం మీడియాతో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎప్పటికైనా బీజేపీలోకి వెళ్లేవారే అని వీళ్ళు ఢిల్లీకి వెళ్లి రహస్యంగా గడ్కరీని అమిత్ షాను కలిసి వచ్చారు. నడ్డాని కూడా అనేక సార్లు కలిశారు. ఎవరు? నడ్డా, బీజేపీ అధ్యక్షుడు కూడా అనేక సార్లు కలిశారు. అనేక సార్లు కలవడమే కాకుండా వాళ్ళు అంటే నడ్డాని కలిసి యూరియా అడుగుతున్నారు, యూరియా వచ్చింది లేదు. నడ్డాని కలుస్తున్న వాళ్ళు పొంగులేటి ఉన్నారు, తొమ్ముల ఉన్నారు, కోమటిరెడ్డి ఉన్నారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు. ఎందుకు వీళ్ళు ఇంతగానం కలుస్తున్నారు అనేది ఇప్పుడు ఒక మిస్టరీగా మారేది. నిజంగా రాష్ట్ర ప్రయోజనాలకు కలుస్తున్నారంటే రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరింది సున్నా. ఎందుకు సున్నా అన్నాము అంటే వీళ్ళు ఎవరిని కలవకుండా చంద్రబాబు నాయుడుకు 2 లక్షల టన్నుల యూరియా వచ్చింది. మనకెన్ని వచ్చింది? 48,000 టన్నులు. ఎన్నిసార్లు పోయారు? 50 సార్లు పోయారు. ఇప్పటికి 50 సార్లు పోయారు. 2 లక్షల టన్నులు ఆయనకు వచ్చినది, మనకు 48,000 టన్నులు వచ్చింది. సో ఏమనంటే మేము నడ్డాని కలుస్తున్నాం, అడుగుతున్నాం. నడ్డాని ఎందుకు కలుస్తున్నారు అనేది ఇప్పుడు ఆయన బీజేపీ అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు. మళ్ళా బీజేపీలో ముఖ్యమైన నిర్ణయం తీసుకునేది ఎవరు? అమిత్ షా. బీజేపీలో ఎవరు రావాలన్నా పోవాలన్నా ఈరోజు అమిత్ షా కేంద్రంగా పనులు జరుగుతున్నాయి. అంటే అమిత్ షాని ఎందుకు కలుస్తున్నారు? రాష్ట్రానికి నిధులు రావాలి, రాష్ట్రానికి అది ఇవ్వాలి, ఇది ఇవ్వాలి. కానీ జరుగుతున్నాయా? ఏం జరగట్లేదు. ఎందుకు మరి? ఇది రేవంత్ ఎప్పటికైనా వెళ్ళిపోతారన్న ఆలోచన ఎందుకు వచ్చింది? రేవంత్ రావడంతో ఈయన సంఘ్ కార్యకర్త అనేది ఒకటి మొదలైంది. సంఘ్ కార్యకర్త ఫస్ట్ రీజన్ ఒకటి ఇది. సంఘ్ కార్యకర్త రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోకి వచ్చాడు. ఎప్పటికైనా మళ్ళీ సంఘ్ కార్యకర్తలు ఎన్ని రోజులు కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కాదు. రెండవది ఏంది? బడే బాయ్ చోటే బాయ్. ఇది రెండవది, బడే బాయ్ చోటే బాయ్. ప్రధాని మోడీ వచ్చిన తర్వాత ఆయన పెద్దన్న, నేను చిన్నన్న పెద్దన్న లెక్క ఆదుకోవాలి అని రేవంత్ రెడ్డి మాట్లాడడం. మూడవది ఏంది? ఈయన అంటే 50 సార్లు కేంద్రానికి పోతే అందులో ఎక్కువ సార్లు కాంగ్రెస్ నేతలను కలవడం కంటే బీజేపీ నేతలను కలవడం. అంటే బీజేపీ నేతలను కలుస్తున్నారు. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇయ్యాడు, కానీ బీజేపీ దగ్గర నుంచి తక్కువ అపాయింట్మెంట్ దొరుకుతుంది. నాలుగోది ఏంటయ్యా అంటే కాంగ్రెస్ నేతలను కలవకపోగా బీజేపీ నేతలను కలవడమే కాకుండా ఈయన ఏం చేస్తున్నాడు? బీజేపీ ఎజెండా మోస్తున్నాడు. ఆ బీజేపీ ఎజెండా ఏంది? సిబిఐ. ఈ రోజు మనం చూడొచ్చు. బీఆర్ఎస్ని జీరో చేయడం కోసము ఆ కేసుని సిబిఐకి ఇవ్వాలి అని బీజేపీ యొక్క కుట్ర. ఆ బీజేపీ కుట్రని ఎవరు అమలు చేశారు? సీఎం రేవంత్ రెడ్డి చేశారు. పీసీ ఘోష్ కమిషన్ వేసిన తర్వాత కాళేశ్వరం నివేదిక మీద దాని మీద చర్యలు తీసుకునే అధికారము, హక్కు అన్ని రాష్ట్రానికి ఉన్నాయి. కానీ ఏం చేశాడు? సిబిఐకి పంపించారు. రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ఏం చెప్తున్నాడు? రాహుల్ గాంధీ సిబిఐ అనేది బీజేపీ యొక్క జేబు సంస్థ అంటున్నాడు. రాహుల్ గాంధీ వ్యతిరేకిస్తున్న జేబు సంస్థకు రేవంత్ రెడ్డి ఎట్లా ఈ విచారణకు ఆదేశిస్తారు? ఇది 4వ అంశం. అంటే బీజేపీ యొక్క ఆలోచనను ఇక్కడ ఉండి అమలు చేస్తున్నాడు. సో ఇప్పుడు చివరగా ఏంది? బీఆర్ఎస్ను కథం పట్టించాలి. కవిత మీద బీజేపీ కేసులు పెట్టింది, వాళ్ళని వాళ్ళలో విడగొట్టాలి, బీఆర్ఎస్ను కథం పట్టించాలి, టార్గెట్ తెలంగాణను చేపట్టాలి అనే దాన్ని ఎవరు చేస్తున్నారు? రేవంత్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఏమున్నది? తెలంగాణలో వస్తే కాంగ్రెస్ వస్తుంది, లేకపోతే బీఆర్ఎస్ వస్తుంది. కానీ రేపు తెలంగాణలో బీఆర్ఎస్ వీక్ అయితే కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉన్నది, బీజేపీ వస్తుంది. ఇంకొకటి ఉన్నది, రెండవసారి సీఎం. ఇది ప్రధానమైంది. రెండవసారి సీఎం ఎప్పుడైతాడు? ఇప్పుడు కాంగ్రెస్లో రెండవసారి సీఎం అయ్యే అవకాశం లేదని రాజగోపాల్ రెడ్డి చెప్తున్నాడు. మళ్ళీ మేము కొత్త సీఎంని ఎన్నుకుంటామని మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నాడు. అధిష్టానానికి రెండోసారి ఎవరిని? రేవంత్ రెడ్డిని సీఎం చేస్తుందా అంటే దాదాపుగా చేసే అవకాశం లేదని తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో రెండోసారి సీఎం ఎట్లయితాడు రేవంత్ రెడ్డి? పార్టీ మారితే అవుతాడు. ఏ పార్టీలకు పోతే? బీజేపీలోకి పోతే ఎందుకు అవుతాడు? బీజేపీ యొక్క అనుకున్న లక్ష్యాలన్నింటినీ ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉండి అమలు చేయడం వల్ల ఇప్పుడు జరుగుతున్న పరిణామాలలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎన్నికలు పెడితే అస్సలు రాదు. కాంగ్రెస్ పార్టీ మీద అంత వ్యతిరేకత పెరిగింది. ఇంత వ్యతిరేకత పెరగడానికి కారణం ఎవరు? ముఖ్యమంత్రి. మరి కాంగ్రెస్ పార్టీ బలహీనమవుతుంది. నేను ఇటీవల రెగ్యులర్గా చెప్తున్నా, ఒకటి ఏం జరుగుతుంది? రేవంత్ అనేది ఏమవుతుంది? రైజింగ్ అవుతున్నాడు. తెలంగాణ ఏమవుతుంది? తెలంగాణ ఫాలింగ్. కాంగ్రెస్ ఏమవుతుంది? సింకింగ్. కాంగ్రెస్ అనేది సింకింగ్. సో రేవంత్ రైజింగ్ అవుతారు, తెలంగాణ ఫాలింగ్ అవుతుంది, కాంగ్రెస్ సింకింగ్. సో రేవంత్ రెడ్డి తను అనుకున్న లక్ష్యం నెరవేర్చుకుంటుండు. గట్టిగా డబ్బుల మూటాలు బిగ్ బ్రదర్సు అందరూ లైన్లోకి వచ్చారు. ఎవరి కౌంటర్ వాళ్ళు ఓపెన్ చేసుకున్నారు. ఒక ఆయన రియల్ ఎస్టేట్ కౌంటరు, ఒక ఆయన పారిశ్రమల కౌంటరు, ఒక ఆయన అధికారుల బదిలీల కౌంటరు, ఇంకొక ఆయన బ్లాక్ మనీని
మేనేజ్ చేసే కౌంటర్. ఇట్లా ఎవరి కౌంటర్లో వాళ్ళు ఓపెన్ చేసుకున్నారు. రోజుకు 1000 కోట్ల టార్గెట్ పెట్టుకొని సంపాదించే కార్యక్రమానికి సిద్ధమయ్యారు. ఎందుకు? మళ్ళీ మనం ఎన్నికలకు పోతే మన దగ్గర డబ్బులే ఉండాలి. గత ఎన్నికల్లోనే డబ్బులు లేక ఇబ్బంది పడ్డాము, ఈ ఎన్నికల్లో ఇంకా అట్లా ఉండొద్దు, ఇది క్లియర్. సో వాళ్ళు డబ్బులు చేపట్టే కార్యక్రమం. కాబట్టి రేవంత్ ఈజ్ రైజింగ్. వై తెలంగాణ ఫాలింగ్? తెలంగాణ జీడిపి తగ్గింది, వ్యవసాయం తగ్గింది, ఆదాయం తగ్గింది. తెలంగాణ డే బై డే ఫాలింగ్. కాంగ్రెస్ థింకింగ్, కాంగ్రెస్లో వచ్చింది, కాంగ్రెస్లో అనుకున్న లక్ష్యం నెరవేరింది, కాంగ్రెస్లో మరోసారి వచ్చే అవకాశం ఉందా లేదా తెలియదు, కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత పెరుగుతోంది. సో కాంగ్రెస్ పార్టీని నేను గట్టెక్కించలేను, నా మీద ఒకరిని తీసుకొచ్చి నటరాజన్ పెట్టారు, అసలు ఆమె ఎవరు నా మీద పెత్తనం చెలాయించడానికి, ఆమె ఎందుకు వచ్చి చేసింది, ఇది నా రాజ్యం కదా అనుకున్నాను. కానీ ఇది నా రాజ్యం కాదు. ఎప్పటికీ రాహుల్ గాంధీ నాకు అపాయింట్మెంట్ ఇవ్వక నాకు విలువ తీస్తున్నాడు, నా మీద ఉన్న తీసుకొచ్చి నా మీద పెట్టారు, నా వెనక నిఘా నీడని ఏర్పాటు చేశారు. ఇది అవసరమా నాకు? నా మీద సంఘనే ముద్ర ఉన్నది ఆల్రెడీ. ఈ సంఘనే ముద్ర వాళ్ళని ఎప్పుడు కాంగ్రెస్ వాళ్ళు సొంతం చేసుకోరు, ఓన్ చేసుకోరు. సో ఈ నేపథ్యంలో ఈ పార్టీలో ఉండడము, ఈ పార్టీని బలంగా చేయడం వల్ల నాకు ఉపయోగం లేదు. సో దట్ కాంగ్రెస్ థింకింగ్. ఇది ఇప్పుడు దీనికి రేవంత్ రెడ్డి ఎప్పటికైనా బీజేపీలోకి వెళ్ళడానికి అవకాశం ఉంది అనే దానికి ఇవన్నీ మనం 6 కారణాలని బడేబాయి చోటేబాయి తర్వాత ఇక్కడ ఏది సంఘ కార్యకర్త అనడము, కాంగ్రెస్ బీజేపీలోకి వాళ్ళ ఎజెండా మోయడము, ఈయన ఎప్పటికప్పుడు ఈయన డబ్బులు పెంచుకోవడము, రెండవసారి ముఖ్యమంత్రి అవుతానన్న ధీమా వెనుక కారణము ఈ బీజేపీ. సో ఇప్పుడు బీజేపీలో అది బీజేపీ పార్టీ కూడా ఇప్పుడు అదే విధానంలో కొనసాగుతుంది. మా దగ్గరికి సీఎం క్యాండిడేట్ ఆల్రెడీ ఒక సీఎం క్యాండిడేట్ వ్యక్తి బీజేపీలో ఉన్నాడు. ఎవరు? కిరణ్ కుమార్ రెడ్డి. ఆయనను బీజేపీలో చేర్చుకున్నారు. ఆయనకు జనాల్లో అంత లేదు కాబట్టి ఆయన పక్కన పెట్టారు. ఇప్పుడు రేపు ఈయనను కూడా చేర్చుకుంటారు. వేరే రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ నాయకులను చేర్చుకొని వాళ్ళనే సీఎంలను చేస్తున్నారు. ఇక్కడ కూడా అదే జరిగే అవకాశం ఉన్నది.